ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. ఇప్పుడు ఇక్కడ ఒక యువ రైతు దగ్గరికి వచ్చామండి. తను మేల్, ఫీమేల్ పయనీర్ 81 సీడ్ వేశారు. ఇక్కడ కనిపిస్తున్నది మేల్, ఫీమేల్. ఇది ఒక 2.5 ఎకరాలు ఉంది ఇది కంప్లీట్‌గా. వీరు మన అప్సా80 వాడడం జరిగింది. ఒకసారి రైతు మాటల్లో అప్సా80 వాడడం వల్ల కలిగిన లాభం ఏంది ఒకసారి తెలుసుకుందామండి. నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? సార్ నా దారాయణ పోషాలు బొట్లవలపత్తి గ్రామం. ఓకే. ఓకే. ఏ మండల్ ఇది? ఇది ధర్మారం మండల్. ధర్మారం మండల్. ఓకే. ఇప్పుడు మీరు అప్సా80 వాడిండ్రు కదా ఈ మేల్, ఫీమేల్‌లో. అవును సార్. దీనివల్ల మీకు ఏం లాభం కలిగింది? సరే ఇన్ని సంవత్సరాల సంది ఈ రకంగా అప్సా80 మాకు తెలియదు. ఈ సంవత్సరం వాడిన సంది మంచి వీలింగ్, మంచి గంట శాతం గ్రోతింగ్ మంచిగా ఉంది. ప్రతి రైతు ఏ రైతు వాడే కానీ రైతుకు ఉపయోగపడే అప్సా80 వాడవలసింది, రైతుకు ఉపయోగపడుతుంది సార్. అంటే ఇప్పుడు మీకు ఒకటి గంట శాతం బాగా వచ్చింది, ఇంకోటి రెండోది ఏంటిది? గ్రోతింగ్ హైట్ బాగుంది, గ్రోతింగ్ ఉంది, ఇంకోటి పచ్చదనం ఉంది. ఓకే. గంట కూడా బాగా పోస్తుంది. గంట కూడా ఒక్కొక్క అరకు 36-38 పిరికలు దాకా ఉన్నాయి. ఒక్కొక్క దానికి 36 పిలకలు ఉన్నాయి. 36-37 పిరికలు దాకా ఉంటాయి సార్. ఓకే. 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 అంటే మీరు దీనివల్ల మీకు దిగుబడి ఎక్కువ వస్తుందని మీరు సార్ ఇది పక్కా ఇన్ని సంవత్సరాల కానీ ఇప్పటి వరకు చెప్పన్నా ఒక 3-4 క్వింటాలు ఎక్కువ వస్తాయి ఇన్ని సంవత్సరాల కానీ అప్సా80 అన్న. ఓకే. మామూలుగా మీకు ఇదివరకు అప్సా80 వాడినప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చేటి అందాదా? సార్ అప్పుడు అప్సా80 ఆడకముందు మాకు 13-14 వచ్చేది. ఇప్పుడు మినిమం ఒక 19-20 దాకా ఇప్పుడు వచ్చే భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు వీళ్ళు చూస్తే అంటే అప్సా80 వాడడం వల్ల ఒక 5-6 క్వింటాల పెరుగుదలకి అవకాశం కనిపిస్తుంది మాకు. ఓకే. 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 ఒకసారి పంట అయిపోయిన తర్వాత మీకు ఎంత దిగుబడి వచ్చినది కూడా మాకు చెప్పాలి. అప్పుడు కూడా ఒక వీడియో తీద్దాము. ఓకే సార్. థ్యాంక్ యూ పోచాలు. థ్యాంక్ యూ సార్.